ఏంది నాయనా ఇప్పుడేదో వాన్లో పోయేటోడు గొడుగులేనట్ట ఈ సంచి తగిలేస్తా ఉండవా? రేయ్ ఇదో టైప్ ముసుగురా, తెలియకుండా ఉంటది. అసలు నిన్ను ఈ దొంగతనంలో వేరే దారి లేక ఇన్వాల్వ్ చేస్తున్నాము, లేకపోతే నిన్ను వదిలిపెట్టేద్దామో. తాళం చెవులు మీ చెల్లి బొడ్లో దోపుకుని పడుకుని ఉంటది. ఎట్టయినా తాళం చెవులు నువ్వే కొట్టేయాలా, మేము నీతో పాటు ఉంటాం. నాకు టెన్షన్ గా ఉంది మామా. టెన్షన్ పడకూడదు. అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉన్నట్టు నీ కళ్ళు తాళం గుర్తు మీదనే ఉండాలా, ఓకేనా? రెడీ, పోదాం పదండి. రే 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 మెల్లగా, తలుపు కూడా చప్పుడవకూడదు. అడుగులేసేటప్పుడు సౌండ్ రాకూడదు. పిల్లి నడిచినట్టు నడవాలా, సైలెంట్ గా రండి. పద పద పద. ఎట్ట వస్తుంది? లోపల ఉన్న గొళ్ళును తీయాలంటే ఎవరికైనా చెప్పాల్సిందే గొళ్ళును తీయమని. అవునవునా, తలుపు తట్టే కత్తి చూపితే బెదిరిద్దామా? ఒరే పిచ్చి పిచ్చి అడిగేలే మాక. అసలు దగ్గరగా చూస్తేనే మన మొహాలు తెలిసిపోతాయి. ఏదో ఈ ముసుగు దూరంగా ఉండి చూసే వాళ్ళకి కనపడకుండా ఉండాలని గానీ మరీ మొహంలో మొహం పెట్టి చూస్తే తెలియకుండా ఉంటుందా ఏమి? ఒక పని చేస్తే ఏంది? లోపలున్న గోవింద్ కి ఫోన్ చేసి గొళ్ళం తీయమంటే? పైలే చెప్పావు నువ్వు. వాడి ఫోన్ రింగ్ అయితే గీతలయ్యిదా? పైగా వాడికి తెలియకుండా దొంగతనం చేస్తున్నావు, మళ్ళీ వాడికి ఫోన్ చేస్తానంటున్నావా? ఇప్పుడేం చేద్దాం నైనా? ఒక పని చేద్దాంరా. ఎట్టాగో వేడికి రూమ్ లోపలుండే కిటికీలు తెరిచిపెట్టుంటారు కదా, మనం బయట పక్కకు పోదాం. బయట నుంచి గోవింద్ గారు పక్కనుండే కిటికీ దగ్గర నిలబడే చిల్లు కర్రతోటి తలుపుకుండే గుళ్ళని తీసేద్దాం. ఆ తర్వాత లోపలికి పోయి గీత దగ్గర తాళాలు కొట్టేద్దాం. సూపర్ ఐడియా నాయనా. రండి రండి, మెల్లగా బయటికి పోదాం. ఇక్కడ కర్ర కనపట్లేదేంద్రా? అది వాడు ఉంది. నాయనో తలుపు తెరిసే ఉండదే, మనం అనవసరంగా బయట నుంచి సీల్ కర్ర తీసుకుని వస్తా ఉన్నాం. అబ్బా పోనీలేరా, మనకొక పని మిగులు. లేకపోతే తలుపుకుండే గొళ్ళను తీసేదానికే అదో తలకాయ నొప్పి అయి ఉండేది. టైం వేస్ట్. పదండి ఇప్పుడు మెల్లగా లోపలికి పోదాం. ఓరినా అయినో, ఎవరో నలుగురు దొంగలు పడి ఉండారే మన కొంపలో. నా పెళ్ళాం ఎట్టయినా గ్రేట్ అబ్బా. అరే దొంగలు వస్తారని దీనికి ముందే 6th సెన్స్ లో తెలిసిపోయినట్టుండది, అందుకే పోయి కాపలా పడకుండా ఉన్నది. ఇప్పుడు ఆ దొంగలు లోనికి వస్తారో కుక్కలు తలకాయలు పగలగొట్టాల. చార్రా రండ్రా రండ్రా, ఎట్నుంచి వస్తారో రండే, నేనే కాసుకొనుండా.
రావేరా జాగ్రత్త. ఇదేంద్రా ఇద్దరైనా ఉండాలిగా. నాయనో వీళ్ళు గదిలో పడుకోకుండా బయట ఎక్కడన్నా పడుకున్నారా ఏంది? రేయ్ పదం పండి అందరం. రండి రండి. ఏందిది? ఈడ లేరే వీళ్ళిద్దరు. యా ఏరే దొంగలు కూడా పడినట్టుంటారమ్మా. దొంగ దొంగని గిట్టిగారు. ఏ గమ్మునే ఉండు. ఇప్పుడు దొంగల కంటే ముఖ్యం మనం డబ్బులు కొట్టేయడం. ఇప్పుడు దొంగలని అరిసామనుకో మనం వేషాల్లో ఉండామని తెలిసిపోతాది. మనల్ని పట్టుకుని కొట్టినా కొడతారు. అవును కదా, ఇప్పుడు మనం తేలుగుట్టిన దొంగల మాదిరి ఉండాలా. అవునవును. మొన్న నాకు కుట్టింది కదా తేలు. అప్పుడు నేను ఎట్టా గమ్మునున్నాను, నువ్వు కూడా అట్టాగే ఉండు కుట్టకపోయినా. అట్నే ఏడుండారా? మిగతా దొంగలు ఏడుండారు? ముందు ఈ ఇద్దరు దొంగల సంగతి పడతా. ఎందుకు కొట్టినావు? ఆడ పడుకొని ఉండదురా. అవునవును. రండి మెల్లిగా రండి. నా వెనకాలే అదిగో అక్కడ ఉంది చూడు. పద పద. అమ్మాయి తాళాలు కొట్టుకోవాలి. పద 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 పద. ఎవరో ఇద్దరు దొంగలు వస్తున్నారా? నాయనా ఆ దొంగలు పట్టుకోవాలి. పద పద. ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటే మనం కూడా
తాళం ఎట్టా తీసేది? మెల్లగా లోపల చేయి విట్టి తీయాలి. పట్టుకోండి పట్టుకోండి, మొత్తం సంచులు పట్టుకోండి. ఇందులో 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 నాన్న. వేసేనా సంచులో? ఉండాయి సరిపోను సంచులు. ముందు వేసేనా? ఏందిరా, డబ్బు నగా నట్రా ఏమీ లేవు. అమ్మో, అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏంది మని గోల? రాత్రి తిన్న దెబ్బలకి ఇంకా అరుస్తా ఉండవు, మరి ఓవర్ యాక్షన్ చేస్తాండవే. ఏంది ఓవర్ యాక్టింగ్? దెబ్బలు తిన్నది నేను, ఆ నొప్పి నాకు తెలుసు. ఆ రాత్రి తిన్న దెబ్బలు ఇంకా ఉన్నాయా ఏంది నీకు? మరీ చెప్తావు. ఏమే, నీకు అర్థం కాలేదా నా బాధ? చెప్పుకుంటే సిగ్గుచేటే. అసలు అసలు నా తల పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏంది, తలనొప్పిగా ఉండదా? తలనొప్పిగా ఉండదా? ఓ తూరిట చూడు. చిన్నప్పుడు చందమావ కథలు చదువుకునేటప్పుడు కొమ్ముల దయ్యం ఉండేదట. అట్టా నీకు తలకాయ ఇంత కొమ్ములు వచ్చేసినట్టున్నాయే, బొడుపులు బొడుపులుగా. బలి తమాషగా ఉండదే. నేను ఇక్కడ తల వాసిపోయి ఊడిపేలతో బాధపడతా ఉంటే నీకు సందమామ కదా ఉన్నట్టుండదా? నవ్వుతావా నువ్వు? నా కన్న కూతురివి కాదే నువ్వు, కసాయిదానివి. ఊరుకోమా, నువ్వు మరీ చెప్తావో. ఏదో నువ్వు బాధలో ఉండవో తమాషా చేస్తే నువ్వు కొంచెం నవ్వుతావని చెప్పిండా. దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుని ఉంటుండవే. కానీ ఏ మాటకు ఆ మాటమా, నిన్నిట చూస్తుంటే నాకు భలే విచిత్రంగా ఉండదే. నాకైతే గొంతు పొంగడాలే గుర్తొస్తుండాయి. మా గొంతు పొంగడాలు ఇంట్లో చేసుకుని తింటే బాగుంటాయి కదా. తినవే నా తలకాయ మీద ఉన్నాయి కదా, ఈ కొరుకు తినే. చీ గబ్బు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టు అయిపోయి ఉండదే. నీకు 1,00,000 రూపాయలు దొంగలించి ఇచ్చేదానికోసం నన్ను తీసుకుపోయినావు. నువ్వేమో దెబ్బలు తప్పించుకున్నావు. ఆ దొంగ సచ్చినవుడేమో నన్నే పట్టుకుని కొట్టాడు. నిన్నక్కడ దెబ్బలు తినేటప్పుడు అరిసేదానికి కూడాలే. అమ్మో నొప్పి. అయ్యో, ఏందది నెత్తి మీద శాలువాల కప్పుకొని ఉంటుండవో? టీ గబ్బు. గొప్పనుండవే. ఇప్పుడు ఈ బొడిపెలతో అట్నే బయటికి వెళ్ళినానంటే రాత్రి దెబ్బలు తిన్నది నేనేనని తెలిసిపోద్ది కదా వాళ్ళకి. అవును కదా, ఇప్పుడెట్టా? అదే నాకు అర్థం కాలే. వాళ్ళు కొట్టిన కొట్టుడికి వాచిపోయి ఇంతంత వచ్చేసినాయి. ఈ బొడిపెలు పోయేదంటే అమ్మా. ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఎట్ట పోగొట్టాలనో నాకు తెలుసు. ఎట్టా? ఉండట. యాడికి పోతుంది ఇది? సర్లే, బుడిపిల్ల మీద ఏదైనా మందు రాసి తగ్గిస్తాదేమో. అదేదో తగ్గించవే త్వరగా. అమ్మో అమ్మమ్మో, ఈలోపు ఎవ్వరు ఇటు రాకుండా ఉండాలా. ఏం తీసుకొచ్చినావే? అయ్యా అయ్యో, ఏంది ఈ కర్రా? ఇదొక వైద్యం. ఏంది, మొన్న తేలి కుడితే కత్తితో వైద్యం చేసినట్టు ఇప్పుడు నువ్వు కర్రతో వైద్యం చేస్తావా? అట్టాంటిదే అనుకో. ముందు కళ్ళు మూసుకో. దేనికే?
పెద్ద వైద్యం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటేనే వైద్యం పనిచేస్తది. సరే కాని కన్న తల్లినే కొంచెం త్వరగా తగ్గేటట్టు చూడు. ఎంటనే తగ్గిపోద్దే. నువ్వు కళ్ళు మూసుకో. మూసుకుంటావా? చంపేస్తావంటే నన్ను. అమ్మా ఇప్పుడు చూసుకో అద్దంలో ఈ పొడుపులన్నీ పోయినాయి. అబ్బా తల పగిలిపోయింది కదే. పొడిపల్లి పోవాలంటే మళ్ళీ కథ తీసుకుని కొడతావా? నీ దుర్మార్గం పాడుగాను. మో పెద్దోళ్ళేమన్నారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పిండారు. కాబట్టే కర్రతో కొట్టిన దెబ్బల్ని కర్రతోనే పోగొట్టిండా. అది నా లాజిక్ పాయింట్. ఏం పాయింటో ఏమో, ప్రాణాలు పోయాయి కదే. నీ ప్రాణాలు పోలేదు గాని బుడుపులు మాత్రం పోయిండాయి. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయల పరిస్థితి ఏంది? రాత్రికి తాళం కూడా దొరకలేదు. దొంగలేమైనా పట్టుకుపోయి ఉండారా? ఏందో పరిస్థితే. అవునే, ఒక తూర్పై చూద్దాంపా. సరే రాపోదాం. అమ్మా అబ్బా ఇంట్లో డబ్బులు నొక్కేయాలని మాస్టర్ ప్లాన్ చేస్తే అది కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం కదరా. ఇంట్లో డబ్బులు కూడా దొంగతనం చేయడం చేత కాని వాళ్ళు మీరేం మగాళ్ళు? ఛీ! ఇదేంద్రిదే, కోడల పిల్లలు అంత మాట అనేసిందే. మరి అనక డబ్బులు సంపాదించకపోతే ఈ ఆడవాళ్ళకు లోకున్నాయన మనము. ఏదో డబ్బులు సంపాదించమంటే కష్టపడి సంపాదించమన్నామా? దొంగతనమేగా చేయమన్నది మిమ్మల్ని. దొంగతనం కూడా సరిగ్గా చేయలేకపోతే ఇంకెందుకయ్యా మీరు? వీళ్ళు వేస్ట్ అక్క. సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు పడి ఉన్నామా? రాత్ర దొంగలకు పడాల్సిన దెబ్బలో తప్పించుకున్నాను, సంతోషపడు. సంతోషపడ్డాంలే. అసలు మిమ్మల్ని నమ్ముకుని నేను మీతో పాటు దొంగతనానికి వచ్చాను చూడు. నన్ను నేను అనుకోవాలి. అసలు దొంగతనానికి ప్లాన్ చేసినప్పుడు కనీసం నన్ను పిలిచి ఒక మాట అడిగుండొచ్చు కదా. ఏం చేసుంటావు? ఐడియా ఇచ్చుంటావా? మరి ఏం ఐడియా ఇచ్చుంటావు నువ్వు? అప్పుడు అడుగుండాలి. ఇప్పుడు అడిగేం ప్రయోజనం? మొత్తానికి తాళాలు సంపాదించి కూడా బీరువాలో డబ్బులు తీసుకురాలేకపోయినారు. నువ్వు ఊరికే దెప్పిపోవడం మాక. నేను తాళం చేసి తీసుకున్నాం, డబ్బులు చేతికి వచ్చేసినాయి అనుకున్నాం. తీరా చూస్తే బీరువా ఖాళీగా ఉండదే. అసలు ఆ బీరువా ఎట్ట ఖాళీ అయిందిరా? బీరువాలో ఉండాల్సిన నగలు డబ్బు అంతా ఏమైనట్టు? ఎక్కడ దాచిపెట్టినట్టు? అదే కదా నాయన, అర్థం కాలేదు. ఇంట్లో దొంగలు పడతారనే గది బయట కాపలా కాసుకుని బొడ్లో బీగాలు దాచుకుని పడుకుని ఉండదే. పూరి బేగాలు లాగేసినదే. బీరువాలో డబ్బులు లేనప్పుడు బయట ఎందుకు కాపలా ఉన్నట్టు గీత? మామోయ్, గీత ముందే డబ్బులు ఎక్కడో దాచిపెట్టేసి కావాలని బయట కాపలా ఉన్నట్టుంది. ఒకవేళ బ్యాంకులో గింకులు ఏమైనా దాచిపెట్టి ఉంటుందా? నాయన, ఇప్పుడు ఆ మనిషి బ్యాంకుని కాదు, ఎవరిని నమ్మే మనిషి కాదు. డబ్బులు ఎక్కడో చాలా పగడబందిగా దాచిపెట్టి ఉండదు. అసలు మనం కాకుండా రాత్రి వచ్చిన 2 దొంగలు ఎవరురా? వాళ్ళకు కూడా డబ్బులు దొరకనట్టేగా. నాకెందుకు ఆ వచ్చిన ఇద్దరు అమ్మ అవ్వ అయ్యి ఉంటారని డౌట్ గా ఉండదా? అచ్చే ఊరికా వచ్చింది 2 మగాళ్ళరా. ఏమో, వాళ్ళిద్దరు మగాళ్ళ వేషంలో వచ్చి ఉండొచ్చు కదా. ఓ తూరి, రాత్రి వచ్చిన పర్సనాలిటీని ఆలోచించుకొని చూడా. ఓ పర్సనాలిటీ అయితే అచ్చ అవ్వ సైజ్ కి కరెక్ట్ గా సరిపోతుంటది. ఊరు ఆ దెబ్బలు తిన్న దొంగ అయినా అయ్యి ఉండొచ్చు. మీ అవ్వది దొంగ బుద్ధే కదా. మీ అవ్వ స్కెచ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు దొరికి తీరాలనే. ఒకవేళ ఆ డబ్బులు మనకంటే ముందు వాళ్లే కొట్టేసి ఉంటారా ఏమే? ఎక్కడ కొట్టేసినారా? తాళం మనం కొట్టేసినాము, వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత కదా మనం వెళ్ళి బీరువా తెరిచింది. అవునరా, నిన్న దొంగతనం ఫ్లాప్ అయిందని మళ్ళీ ఈ రోజు ప్లాన్ చేద్దామంటే కనీసం ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టిందో తెలియాలి కదా. మామోయ్, ఖచ్చితంగా గీతే చాలా జాగ్రత్తగా ఎక్కడో దాచిపెట్టి ఉంటది. బయటికి పోయి చూద్దాం పదండి. ఆ డబ్బులు ఏడ దాచిపెట్టినాదో ఏమైనా క్లూ దొరుకుతాదేమో. చూద్దాం పదండి మెల్లగా. రే, రాత్రి మనం మొహాలకి సాడలేసుకుని దొంగతనానికి వచ్చినట్టు ఏ మాత్రం తెలియకూడదు. కొంచెం గంభీరంగా ఉండండి. పదండి.
రే డబ్బులు ఎక్కడ దాచుంటుందంటావు? అదే అర్థం కాలేదు నాయనా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రే అమ్మో అమ్మో అమ్మో, ఎంత డబ్బు!